దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ప్రభువు పేరట మీ అందరికి వందనాలు. మరణాత. మీ అందరూ క్షేమముగా ఈ దినమంతా నడిచారని, గడిపి ఉన్నారని, ప్రయాణాలు చేశారని, ఆలోచించారని, తలంపులతో నెరవేర్చుకున్నారని నమ్ముతూ మన దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రియులారా, ఈరోజు అంశము మన పితరులు ప్రార్థన చేసిన దేవుని కార్యం అంటే ఆదరణ కలుగజేసిన దేవుని ఆత్మతో మనం ప్రార్థించే వారంగా ఉండాలి. ఈరోజు అంశము చూడండి, మరి మన పితరులకు ఆదరణ ఇచ్చిన దేవుడు. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, ప్రేమగల రాజా, వందనాలయ. ఇదిగో దావీదు కీర్తన గ్రంథంలోని 44వ అధ్యాయములోకి మమ్మల్ని ప్రవేశపెట్టిన దేవా, నీకు వందనాలు. దావీదు గారు ఎన్నో మర్మములు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపులు, ఎన్నో ఉద్దేశములు కలిగిన మాట్లాడిన మాటలు ప్రభా, మానవులైన మాకు, నా తండ్రి మా పితృడైన దావీదు గారు అందించిన మాటలను నీ ఎదుట నిలబడి ప్రభా, నీ బిడ్డలకు తండ్రి, నీ బిడ్డలతో మాట్లాడటకు సిద్ధపడి ఉన్న నన్ను, నా తలంపులు మరుగు చేయండి. ఎందుకంటే ప్రభా, నేను చెప్తే ఎవరికి అర్థం కాదు ప్రభా. కాబట్టి మీరే నీ బిడ్డలకు బయలుపరిచి, నీ దాసుడిని నన్ను నీ సిలువ చాటుని మరుగుపరిచి తండ్రి, నా కంఠస్వరాన్ని బోరుగా వాడుకొని నీవే మాట్లాడమని ఆత్మరూపుడు ఆదరణకర్తైన దేవదేవుని నామములో అడిగి బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము తోడుగా ఉండి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, మన పితరులు చేసిన మన పితరులకు దేవుడు చేసిన మేలును మేము ఎరిగి ఉన్నాం అనే అంశం. అంటే పితరులు ఎలాగా దేవుని మేలును తెలుసుకున్నారు, మేలును తెలుసుకునుట, లేకపోతే మహిమను తెలుసుకునుట, మహిమను పొందుట, మేలును పొందుట ఎలా పొందారు, ఎలా తెలుసుకున్నారు అంటున్నాడు కదా దావీదు. మా పితరులు చేసిన ప్రార్థన వలన, మా పితరులు చెప్పిన మాటల వల్ల నీ మహిమను మేము ఎరిగి ఉన్నాం. అవును ప్రియులారా, ప్రతి పుట్టిన బిడ్డలకు, ప్రతి తల్లిదండ్రులు తన తండ్రి పాత్ర పోషించే సమయంలో పిల్లలకు నేర్పవలసిన మాటలు ఖచ్చితంగా చెప్పవలసిన వారమై ఉన్నాం. అలాగే చదువుతున్న వాక్యమును బట్టి చదువమ్మా. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవురార వినియున్నాము. చూసా, మా పితరులు దానిని మాకు వివరించిరి. అంటే ప్రియులారా, అంటే పితరులు ఎలా వివరించారంటే మంచి అయితేనే చెప్తారు. పెద్దవారు చెద్దన్న మూట అని మనం అంటాం, చాలా పాతకాలం మాట. కానీ ఇప్పుడు కాలంలో కూడా అదే వాడుతారు. రే బాబు జాగ్రత్త, పెద్దవాడిని చెప్తున్నాను వినరా. చాలా మంది వినకపోతే అనుభవంతో చెప్తున్నాను అర్థం చేసుకోండి అంటే ఆ స్థలానికి వెళ్ళొద్దండి. ఆ స్థలంకి ఆల్రెడీ వెళ్ళొచ్చిన వాడు కాబట్టి చెప్తున్నాడు ఆ స్థలంలో ఏం జరుగుతుందో. ఆ దారంటే వెళ్ళకు అంటాడు, ఆ దారంటే వెళితే ఏం జరుగుతుందో చెప్తారు. అలాగే ఆ మనిషి మాట వినకు అంటారు, ఆ మనిషి మాట వింటే ఏమవుతుందో దాని వివరణ చెప్తారు. మనం వినం. మూర్ఖర్తముగా సాతానుగాడు ఏం చేస్తాడంటే, నీ పితరుడు మోసపరచకుండా మోసపోయి కళ్ళు తెరిచి దేవుని యొద్దకు వచ్చాడు, రక్షించబడ్డాడు కాబట్టి నీవు పుట్టగలిగావు. ఇప్పుడు నీ పితరులైన వారు ఎందుకు చెప్తున్నారు ఈ మాటను అంటే 2వ వచనంలో మనకు దానికి జవాబు దొరుకుతుంది. నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి, జనములను నిర్మాలము చేసి వారిని వ్యాపింపజేసి. ఎవరిని నిర్మాణం చేశారు? అపవిత్రమైన సంతానము కలిగిన, అపవిత్రముగా లోబడుతూ, అపవిత్రానికి లోబడి జీవించుచున్న వారందరినీ వెళ్ళగొట్టి నాశనము చేసి ఇప్పుడు ఎవరిని అభివృద్ధి పరిచాడు దేవుడు? ఇశ్రాయేలు ప్రజలు, అనగా నిన్ను నన్ను, స్వార్థ దేవుని నమ్మిన బిడ్డలను. వీరు చెప్పే మాటలేంటి? శాంతి కలుగునండి, పాపానికి లోబడకండి, వ్యభిచారం చేయకండి, దొంగతనం చేయకండి, పొరుగువారి సొమ్ము ఆశించకండి. ఇవేనండి బైబిల్లో ఉన్నవి.
ఇంకో రకంగా ఏమో తిరుగుబాటును మత మార్పులు చేస్తే ఏమవుతుంది? అవతల వాడు అప్పటి వరకు కోపం పడినవాడు, అప్పటి వరకు తిట్టినవాడు, అప్పటి వరకు తాగినవాడు, అప్పటి వరకు చిల్లరగా అల్లరగా తిరిగినవాడు ఇప్పుడు నిలకడ కలిగి ఉండటం వల్ల నీకు మంచిది కాదా? అంటే అల్లర వస్తువులు, అల్లర మాటలు, అల్లర క్రియలు, అల్లర సంబంధించిన ఏదైతే వ్యాపార నిమిత్తంగా అభివృద్ధి చేస్తున్నారో అది తాగితే వాడు అల్లర కలిగి ఉంటాడు, ఇది తింటే అల్లర కలిగి ఉంటాడు, అది కాలిస్తే అల్లరగా ఉంటాడు అని దాని మీద ధనము సంపాదించే నాయకులైన వారు ఏం చేస్తారంటే మరి మార్చుచున్న వారి మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఆనాడు యేసు ప్రభు మీద కదా, యేసు ప్రభు మీద కూడా ఆనాడు పెద్దలైన వారు తిరుగుబాటు చేశారు. ఎటువంటి తిరుగుబాటు చేశారు? 3వ వచనములో వారు తమ ఖడ్గము దేశమును స్వాధీనపరచుకుని, చూడండి ఇక్కడ చాలా వారు వారి ఖడ్గము చేత వారి దేశమును స్వాధీనపరచుకోలేదు. ఎవరి చేత స్వాధీనపరచుకున్నారు? వారి బాహు వారికి జయమేయలేదు, నీవు వారిని కటాసించుకుడు. ఏమన్నా చూడండి, ఈ 2 లైన్లు ఒక్కసారి ఆగమా. ఈ 2 లైన్లు అంటారు, మీరు మీ కండ బలము చేత, మీ యొక్క శరీర బలము చేత మీరు రాజ్యాన్ని సాధించలేదు. ఎవరి చేత అంటే అక్కడ క్లియర్గా ఇచ్చాడు 2 లైన్లో. 3వ వచనం మొదటి లైను 2వ లైన్లో రాయబడిన మాట ఏంటంటే, మీరు మీ బాహుబలము చేత, మీ బుద్ధి బలము చేత మీరు రాజ్యమును మీరు స్వతంత్రించుకోలేదు. ఎవరి ద్వారా వచ్చింది? 3వ లైన్ చదువు, కంటిన్యూ చేయమ్మా. నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి అమ్మా విజయము కలగజేసెను. దేవా నీవే నా రాజువు, యాకోబునకు అంటే పూర్ణ రక్షణ కలుగు ఆజ్ఞాపించుము. అంటే ప్రియులరా చూసారండి, దేవుడు అంటున్నాడు, భక్తుడు అంటున్నాడు దావీదు, ప్రభువా నీవు నా బలము చేత, నా శక్తి చేత, నా కత్తి చేత నేను ఈ రాజ్యాన్ని కూడగట్టలేదు. దేనివల్ల? నీ ముఖ ప్రకాశం వల్ల, నీ మాట వల్ల, నీవిచ్చే జ్ఞానము వల్ల నేను రాజ్యమును కట్టి ఉన్నాను అన్నాడు. ప్రియులరా ఇక్కడ మనం చాలా రకాలు, ఇక్కడ మంచి రాయబడింది, రాజులు మంచికి లోబడనని చెప్పి ఎంతగానో రాజ్యమును దృఢముగా బలముగా కట్టించారు. దేవుడు కట్టించాడు వారికి. అయితే ఆ రాజులే అపవిత్రమైన పనులు చేసినట్టు, అపవిత్రానికి లోబడినప్పుడు ఇచ్చిన రాజ్యం ఆయనే తీసుకుని ఏమీ పనికిమా రానివాడు, పనికిరాని వాడి చేత రాజ్యమును ఏలినవాడు దేవుడు. దావీదు ముందు కుమారులు, తన ముందు పుట్టిన కుమారులు కక్ష కలిగి ఉన్నప్పుడు తండ్రి తర్వాత పుట్టిన మరి వచ్చిన భార్యకు పుట్టిన చూడండి సొలొమోను, జ్ఞానైన సొలొమోనును మరి సామెతల గ్రంథములో మనకు కనబడుతుంది. జ్ఞానైన సొలొమోను రాసిన మరి గ్రంథములు. ప్రియరా అతడు చేయవలసి రాయని పనులు చేసి పాపము చేసినప్పుడు దేవుడు గద్దించాడు. నేను ఇంకా నీ మొరని విన్నాను, నీ మొర నా ఎద్దకు చేరింది అని జవాబిచ్చి, నాయందు నువ్వు భయభక్తులు కలుగున్నప్పుడు, నీవు నా ఎడల విశ్వాసం కలిగినట్టు, నీ పితరులను దీవించినట్లు నిన్నును దీవిస్తానని దేవుడు వాగ్దానం చేస్తే, ఏమండి ఐగుప్తు స్త్రీను పెళ్ళాడి అతడు శాపకస్తుడిగా మారినట్లుగా బైబిల్ చరిత్ర మనకు కనబడుతుంది. అయితే ఇక్కడ 4వ వచనం 5వ వచనంలో నీ వలన అమ్మా నీ వలన మా విరోధులను అణిచివేయదము. ఇక్కడ ఎవరి వలన విరోధు? సాతానుగాడు ఎవరి వల్ల విరోధును అణచివేయడం. విరోధం అంటే ఎవడు? మనుషులు కాదని. సాతానుగాడు అనేక రకాల కోపము, ద్వేషము, అసూయ, అక్కరము, అన్యాయం, పాపము, ఈ 6 కూడా సాతాను ద్వారా సంభవించినవే. మనిషిలోకి వస్తే ఆ మనిషి ద్వారా మనల్ని వేధిస్తాయి. దీనిని ఎలాగ ఎదిరించాలని దేవుని యందు మనం ప్రాధేయపడితే ఇమ్మీడియట్ గా నీకు జవాబు వస్తుంది, ఇమ్మీడియట్ గా వస్తుంది. ఎందుకంటే నువ్వు మొదట చూసేది ఎవరి వైపు? తండ్రి వైపు. దావీదు అదే చేశాడు. 6వ వచనం, నీ నామం వలన, ఇటు తిరిగి చదవమ్మా, ఇటు తిరిగి చదువు. నా మీదకి మా మీద లేచి వారిని మేము త్రొక్కివేయదము. నేను అమ్మా నా వీటిని నమ్ముకుని, వింటిని కాదు ఈటని ఉంటుంది చూడు,
ఆ చూడండి, నా యొక్క శక్తియు నా కత్తియు నన్ను రక్షింపలేదు అని ఒప్పేసుకున్నాడు ఆయన. రాజు అయిన యుద్ధాలు చేసి యుద్ధాల్లో విజయం లేదని గ్రహించిన వాడు 6వ వచనంలో మా శత్రువులు చేతిలో నుండి మమ్ములను రక్షించేవాడు నీవే, మమ్ములను దేశించే వారిని సిగ్గుపరిచేవాడు నీవే. ఆ దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము, నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు. చూశారండి, అంటే ఇవాళ మనకి ఎంతున్నా మరి చాలా మంది ఈ లక్కను దావీదు కీర్తన చదివితే చాలా మందికి కూడా మరి ఇవాళ చాలా రకాల మార్పులు చెందవచ్చు. మీరు మీ మతాన్ని మార్చుకోవద్దు, మీ కులాన్ని మార్చుకోవద్దు, ఒక్కసారి బైబిల్ చదవండి చాలు. మీరు హిందువులుగానే ఉండండి, హిందువులుగానే జీవించండి, కానీ ఒక్కసారి ఈ గ్రంథాన్ని చదవండి. చదివితే మీరు బాప్తిసం తీసుకోపోయినా పర్లేదు, కానీ ఈ లోకంలో సాతానుకు చోటుకు చిక్కకుండా ఉంటారు. ఎస్, ఈ దావీదు కీర్తనలో చెబుతున్న మాటలు 9వ వచనములో, అయితే ఇప్పుడు నీవు మమ్ములను విడనాడి అవమాన పరిచి ఉన్నావు, మా సేనలతో కూడా నీవు బయలుదేరకై ఉన్నావు, శత్రువులు ఎదుట నిలవకుండా మమ్ములను వెనకకు పారిపోయి చేయుచున్నావు, మమ్ములను దేశించు వారిని అమ్మా ఇష్టవచ్చినట్లు మమ్ములను అంటే దేవుడున్నాడు కాదని విర్రవీగితే ఖచ్చితంగా దేవుడు ఏమంటున్నాడు, ఎదుగున్నప్పుడు నువ్వు తగ్గుముఖం కలుగుడంటే నీవు తగ్గించుకుని జీవించు. ఎదుగుతున్నావు, నీ డబ్బును చూసి, నీ పేరును చూసి, నీ అధికారం చూసి విర్రవీగితే ఏదో ఒక రోజున ఆ ఇరుగుపాటుతనమును, ఆ తిరుగుబాటు సమయమును నేను పాడు చేస్తాను, నేనే స్వయంగా చేస్తాను అంటున్నాడు ఆయన. ప్రియులారా, సొలొమోనును, జ్ఞానైన సొలొమోనును దేవుడు స్వయముగా ఎదుర్కొని నీవు నాకు అన్యాయము చేసితివి అన్నాడు దేవుడు. ఎందుకన్నాడు అలాగని? మనం చదువుతుంటే సామెతల గ్రంథంలో 10, 11, 12 వచనాల్లో కనపడుతున్న మాటలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. దావీదు మరణించే వరకు కూడా జ్ఞానం కలిగి మాట్లాడాడు. ఎవరో సొలొమోను, క్షమించండి, దావీదు కుమారుడైన సొలొమోను జ్ఞానముతో మాట్లాడు. 10వ వచనంలో, శత్రువుల ఎదుట నిలవకుండా మమ్ములను వెనకకి పారజేయుచున్నావు, మమ్ములను ద్వేషించేవారు ఇష్టమొచ్చినట్లు మమ్ములను దోచుకొనుచున్నారు. భోజన పదార్థములను ఒకడు గొర్రెలను అప్పగించినట్లు నీవు మమ్మలను అప్పగించి ఉన్నావు. అన్య జనులలోనికి మమ్మలను చెదరగొట్టి ఉన్నావు. అధికమైన వెల చెప్పక ధనప్రాప్తి లేకే నీవే నీ ప్రజలను అమ్మి ఉన్నావు. దేవుడే అమ్మేస్తున్నాడంట. ఎందుకు అమ్ముకున్నాడు? ఎందుకు అమ్ముతున్నాడు? ఎందుకు ఆ రకంగా చేశాడు? ఆదరణ అంటే మీ పితరుల మాట విన్నాము అన్నారు కానీ అనుసరించట్లేదు. మా పితరుల మాట మాకు తెలుసు అండి అంటారు చాలా మంది, కానీ అనుసరించలేదు. మన పితరుల మాట మనకు బోధిస్తారు, కానీ బోధ ఉంటుంది, గుర్తుంటే కానీ దాన్ని అనుసరించు. ఎందుకంటే చూద్దాంలే, మా తండ్రి గారు ఏమైనా చేశాడా, మా నాన్నని సాధించాడా అనేవారు లేకపోలేదు. ఇవాళ ప్రియులారా, చదువును బట్టి కొందరు, జ్ఞానాన్ని బట్టి కొందరు, బలాన్ని బట్టి కొందరు, ఏమండి సంపాదన బట్టి కొందరు, ఆస్తుపాస్తులను బట్టి కొందరు మాట్లాడుతుంటారు. ప్రియులారా, జాగ్రత్త కలిగి ఉండాలి. మీరు జాగ్రత్త కలిగి లేకపోతే ఎంత నష్టపోతారనేది దేవుని వాక్యం సెలవిచ్చుచున్నది. ప్రియులారా, మనం ఆలోచన తలంపులు కలిగి ప్రార్థించే వారంగా ఉండవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే దేవుడు తన క్రియలను మనకు ఓర్పుతోనూ సహనముతోనూ కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం.
ఈ 12 వచనం చదవమ్మా. అధికమైన ఈవేళ చెప్పక ధనప్రాప్తి లేకయే నీవే నీ ప్రజలను, చూసారా, ధనప్రాప్తి లేకయే నీ ప్రజలను నీవే అమ్మే. అతడే ధనము కలగజేసిన దేవుడు, ధనం సృష్టించిన దేవుడు. ధనము నీకిచ్చి గౌరవంగా బ్రతకమంటే నువ్వేం చేశావు? ఇక్కడ ఎంత చక్కగా రాశారు చూడండి ఈ 11, 12 వచనంలో. ధనప్రాప్తి లేకే ధనప్రాప్తి కలిగినట్లు కలిగించి మమ్మలను ధనాము నిమిత్తం అమ్మేసి వేతువా. దేవుడే సృష్టించాడు, దేవుడే అన్ని ఇచ్చాడు, దేవుడే తిరిగి తీసుకుంటున్నాడని యోబు గ్రంథములు యోబు అన్నట్టుగానే దావీదు కూడా అంటున్నాడు. అంటే ప్రియులారా, పితరులు చెప్పిన మాట వింటారు. ఒరే బాబు, భవిష్యత్తులో జాగ్రత్త కలిగి ఉండరు అంటే ఎవడూ వినలేదు, ఎవరు వినరు కూడా. 13వ వచనంలో మా పొరుగు వారి దృష్టికి నీవు మమ్మలను నిందాస్పదముగా చేసి ఉన్నావు, మా చుట్టూ ఉన్న వారి దృష్టికి అపహాస్యము స్పదముగాను ఎగతాళికి కారణముగాను మమ్మలను ఉంచి ఉన్నావు. 14వ వచనం చదివేమ్మ. అన్య జనులలో మమ్మలను సామెతకు ఏతువుగాను ప్రజలు తల ఆడించుటకు కారణముగాను మమ్మలను ఉంచి ఉన్న దేవునికి మహిమ కలుగునుగా. ప్రియులరా, చూసారా, అంటే ఎవరిని చూసి ఎవరు మిమ్మల్ని చూసి భయపడ్డారో ఇప్పుడు వారే తిరుగుబాటు చేతని సాతానుకు కూడా అవకాశం దేవుడు ఇస్తున్నాడని ఈ వచనం ద్వారా మనం గమనించవచ్చు. ప్రియుల, అందుకనే ఉద్యోగం వచ్చింది, ధనం వచ్చింది, డబ్బు కలిగిందని ఒకవేళ పొరపాటుగా మాట్లాడుతున్నావేమో ఒక్కసారి ఆలోచించుకో. ఎన్ని కలగజేసిన దేవుడు. సొలొమోను అడుగుతాడు, ఏమండి రాజుగా ఉన్నప్పుడు ఏమడుగుతున్నాడు తెలుసా? ఏమడుగుతున్నాడు? దేవుడు బయలుపడి మాట్లాడినప్పుడు ఏం కావాలి అబ్బాయి అంటే, అయ్యా నేను రాజునైతే అయ్యాను కానీ తెలివి లేకుండా ఉన్నాను, నీ ఎడల ప్రజల ఎడల నాకు తెలివి జ్ఞానం ఇమ్మన్నాడు. వెంటనే అదే అడిగాడు. అప్పుడు ఏమన్నాడు దేవుడు? అయితే నువ్వు నీ ధనాన్ని ఆస్తి పోస్తులు అడగలేదు కాబట్టి నీకు అన్నీ ఇచ్చేస్తాను అన్నాడు. జ్ఞానంతో పాటు నువ్వు అడిగిన దానితో పాటు అన్నీ ఇచ్చేస్తానన్నాడు. ఇచ్చేశాడు. సుమారు 700 మంది భార్యలు కలిగిన సొలొమోను ఇవాళ దేవుని సన్నిధిలో ప్రశ్నగా మిగిలాడు, ప్రశ్నగా కనపడ్డాడు. తన తండ్రి దావీదు కూడా ప్రశ్నగా ఉన్నప్పటికీ తన తండ్రి పేరును, తన తండ్రి యొక్క విశ్వాసమును పరలోక రాజ్యములో నిలుపుకొలుపాడు దేవుడు. ఈ రోజున మన పితరుల మాట విన్నాము అనుకుంటున్నామే తప్ప విన్నట్టుగా నటిస్తున్నామంతే. విన్నట్టుగా నటిస్తున్నాం తప్ప వినట్లేదు. వినమని దేవుడు చెప్తున్నాడు. వినండి. మీ పితరులతో మాట్లాడాను, మీ పితరుల బోధ చాలు, మీకు మీ పితరుల మాటలు చాలు, మీ పితరుల జ్ఞానం సరిపోతే మీ జీవించుటకు ఇంకా అభివృద్ధి పొందుతారు. మీ పితరుల కంటే రెట్టింపు జ్ఞానం వారికి ఇస్తున్నాను, ఆ జ్ఞానముతో మిమ్మల్ని పెంచుతున్నారు, పెద్ద చేస్తున్నారు. కాబట్టి అతి జ్ఞానముతో మీరు బ్రతకండి చాలు. అంతేగాని మా పితరులకు ఏమీ తెలియదులే అంటే రేపొద్దున మరుగైన తర్వాత అదే మాట పక్కవాడు చెప్పి, లేకపోతే అదే మాట నీకు అంటే కిందవాడు చెప్పి, లేకపోతే నీకంటే అధికారులు చెప్తే ఇది మా నాన్న చెప్పిన మాటే కదా, ఇది మా తల్లిదండ్రులు చెప్పిన మాటలే కదా, మా పితరులు ఎందుకు చెప్పారో ఆనాడు దేవుడు చెప్పిన మాటే కదా, ఇది బైబిల్లో ఉంది కదా అని మనం తర్జుమా చేసుకుంటే ఒక సామెత మాట అవాక్ అవుతామంట. అవాక్ అంటే ఆశ్చర్యంగా మనం ఆశ్చర్యపడతామంట. అటువంటి పరిస్థితి రాకూడదనేది దేవుడు అంటాడు. పితరులు చెప్తే మాకు తెలుసు, ఇది మా పితరులు మాతో చెప్పి ఉన్నారనే మాట కంటే వినటం మేలండి. ఎవరేం చెప్పినా వినండి, మంచిగా అయితే లోబర్చుకోండి. అదే 1-2 సార్లు మన మధ్యకు వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా దాన్ని స్వీకరించాలి. ఎందుకంటే ఎప్పుడో ఎక్కడో ఆ మాటని ఎవరో చెప్పుంటారు, అందుకే దానిని మరలా రిపీట్ దేవుడు చేస్తున్నాడు నీకు. అంటే అప్పుడు వినలేదు కాబట్టి ఇప్పుడైనా లాస్ట్లో వింటావేమో అని. ఎంత చక్కటి మాట అండి, ఎంత చక్కటి తలం చూడండి. అప్పుడు ముందులో చెప్పాడు, యవన కాలంలో చెప్పాడు, ఇప్పుడు నడువయసు వచ్చింది, ఇప్పుడు నీకు అవసరం ఆ మాట. అప్పుడులో వినలేదు, ఇప్పుడు నువ్వు మాట కొరకు, అటువంటి విషయం కొరకు, అటువంటి విధానం కొరకు వెతుకులాడుతున్నావు. ఇప్పుడు దేవుడు ఎక్కడో ఒక ద్వారా
ఒక వాక్యము ద్వారా, ఒక బోధకుడు ద్వారా, ఒక వ్యక్తి ద్వారా, ఒక స్త్రీ ద్వారా, ఒక పురుషుడు ద్వారా, ఒక అధికారి ద్వారా, ఎవరిదో ఒక ద్వారా ఒక మాట నీ చెవికి వినపడినట్టు చేస్తాడు. అప్పుడు గుర్తొస్తుంది, ఇదే మా తండ్రి గారు చిన్నప్పుడే చెప్పాడే, నాకు తెలుసన్నానే, కానీ ఇదే ఇప్పుడు నా భవిష్యత్తుకి దారి చూపించే మాటగా ఉంది అనుకుంటున్నావేమో. అది ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడు. అటువంటి ఆలోచన తలంపు పరిశుద్ధాత్మ దేవుడు మనందరకు మన పితరుల మాట గురుగలిగి జీవించే కృప దేవుడు అందించును గాక. ఆమేన్. ప్రార్థించదాం. దయగల తండ్రి నీకు స్తోత్రాలు, ప్రేమగల రాజా నీకు వందనాలు. 14 వచనాలు ప్రభా, 26 వచనాల్లో అంది కొద్దిగానే మేము ఈరోజు వివరించుకున్నాం. అవును, మా పితరులు చెప్పిన మాట మేము జ్ఞానము కలిగి, మా పితరులు బోధించిన బోధను మేము జాగ్రత్త కలిగి, మా పితరులతో ఏవైతే చెప్పవో అవి కూడా దాని రెట్టింపుగా మాకు బోధిస్తున్న దేవా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లుచు. అనేకమైన గ్రంథాల్లో అనేకమైన భక్తుల ద్వారా బయలుపరుస్తూ మాట్లాడుచున్న ఓ ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తూ, మా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామములో ఎందరైతే మా దేశంలో ప్రజల్లో ఇలాగూ వారి పితరులు చెప్పిన మాట, పెద్దలు చెప్పిన మాట, గురువులు చెప్పిన మాట పెడచెవు పెట్టగా అశ్రద్ధ చేసిన జీవితాలకి మరొక్కసారి ఈ మాటలు వినిపించుచున్నావేమో. ఈ మాటలు ప్రతి వారు అర్థము చేసుకుని అట్టి రీతిలో ప్రార్థించే కృపను, స్తుతించే కృపను, లోబర్చుకునే కృపను, నేను ఆకట్టుకునే కృపను నీ బిడ్డలకు అందించుమని ఆత్మరూపుడు రక్షణకర్త అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, త్రియేక దేవుని సహాయము సదా మనకు తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాతా.